హలో ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్స్, అదేవిధంగా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా నవంబర్ మంత్లో జరిగిన సైనిక విన్యాసాలు ఎక్సర్సైజ్, అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. దీనిలో ఉన్న ప్రతి బిట్ మీకు చాలా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందండి. మీరు వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అయితే వీడియోను లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, లేక మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ చేయండి. డెఫినెట్గా నేను పెట్టే ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వివరాలకు వెళ్దాం. నవంబర్ 28, 2024 సంవత్సరంలో ఏ జలాంతర్గామి నుండి K4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించారు? నవంబర్ 28న ఏ జలాంతర్గామి నుండి K4 బాలిస్టిక్ క్షిపణిని పరిష్కరించారు? ఐఎన్ఎస్ అరిఘాట్. ఆన్సర్ 4. అరిఘాట్ జలాంతర్గామి నుండి సుమారు 3500 కిలోమీటర్ల దూరంలో అణు సామర్థ్యం గల K4 బాలిస్టిక్ క్షిపణిని భారతదేశం పరిష్కరించింది. ఈ విజయవంతమైన పరీక్ష భారతదేశ అణు నిరోధక సామర్థ్యాలను బలపరుస్తుంది. భూమి, గాలి మరియు అండర్సీ నుండి అణు క్షిపణులను ప్రారంభించే సామర్థ్యాన్ని ఇది ప్రదర్శించింది. భారత సైన్యం కొత్తగా ప్రారంభించబడిన డిజిటల్ శిక్షణ విద్యా వేదిక యొక్క పేరేమిటి? భారత సైన్యం కొత్తగా ప్రారంభించబడిన డిజిటల్ శిక్షణ వేదిక యొక్క పేరేమిటి? ఆన్సర్ 1. ఏకలవ్య. భారత సైన్య ఆఫీసర్స్కు శిక్షణను ఆధునీకరించడానికి రూపొందించిన ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన ఏకలవ్యను భారత సైన్యం ప్రారంభించింది. ద్వైపాక్షిక సైనిక విన్యాసం అగ్ని వారియర్ 2024లో భారతదేశంతో ఏ దేశం పాల్గొంది? ఆన్సర్ సింగపూర్. నెంబర్ 2. ద్వైపాక్షిక వ్యాయామం అగ్ని వారియర్ 2024 భారతదేశం మరియు సింగపూర్ మధ్య జరిగే ఒక ఉమ్మడి సైనిక విన్యాసం. ఇది నవంబర్ 28 నుండి నవంబర్ 30 వరకు నిర్వహించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ యొక్క కొత్త చీఫ్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ 3. డాక్టర్ జైతిరాత్ రాఘవేంద్ర జోషి. డాక్టర్ జైతిర్ రాఘవేంద్ర జోషి బ్రహ్మోస్ ఏరోస్పేస్ యొక్క చీఫ్గా నియమించబడ్డారు. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థకు ప్రసిద్ధి చెందినది. నవంబర్ 2024లో సారెక్స్ 24ని ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ కేరళలోని కొచ్చిలో. ఆన్సర్ 1. ఇండియన్ కోస్ట్ గార్డ్ నవంబర్ 27 మరియు 30 తేదీల మధ్య కొచ్చిలో సారెక్స్ 24ని నిర్వహించింది. ఈ ఈవెంట్ డ్రోన్లు మరియు శాటిలైట్ డిస్టెన్స్ బీకాన్లతో సహా ప్రాంతీయ సహకారం మరియు అధునాతన సాంకేతికత ద్వారా సముద్ర శోధన మరియు రెస్క్యూ సామర్థ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత సైన్యం నిర్వహించిన బహుళ ఏజెన్సీ విపత్తు సహాయ వ్యాయామం సంయుక్త్ విమోచన్ 2024 భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగింది? భారత సైన్యం నిర్వహించిన బహుళ ఏజెన్సీ విపత్తు సహాయ విన్యాసం సంయుక్త్ విమోచన్ 2024 భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ 2. గుజరాత్. భారత సైన్యం యొక్క సంయుక్త్ విమోచన్ 2024 సైనిక విన్యాసం విపత్తు ప్రతిస్పందన సామర్థ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా నిర్వహించారు. ప్రత్యేకంగా తీర ప్రాంతాలలో తుఫాను దృశ్యాలపై ఇది దృష్టి సారిస్తుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ మరియు పోర్బందర్లో నిర్వహించిన ఈ సైనిక విన్యాసం ఇంటర్ ఏజెన్సీ సమన్వయం మరియు సంసిద్ధతను ఇది ప్రదర్శించింది. నవంబర్ 14 నుంచి 17 తేదీల మధ్య వరకు నిర్వహించిన ఉమ్మడి సైనిక విన్యాసం పూర్వీ ప్రహార్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ 1. అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని షోమి జిల్లాలో భారత సైన్యం మరియు నౌకాదళం మరియు వైమానిక దళాలు సంయుక్తంగా నిర్వహించిన పూరి ప్రహార్ సైనిక విన్యాసాలు నిర్వహించారు.
అధునాతన పాన్సీర్ వాయు రక్షణ వ్యవస్థలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో ఏ దేశం భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ రష్యా. దక్షిణ వెస్టర్న్ కమాండ్ యొక్క కొత్త థింక్ ట్యాంక్ గ్యాస్ శక్తి ఆధారిత ఎక్కడ ఉంది? దక్షిణ వెస్టర్న్ కమాండ్ యొక్క కొత్త థింక్ ట్యాంక్ గ్యాస్ శక్తి ఆధారిత ఎక్కడ ఉంది? ఆన్సర్ 1 జైపూర్లో. జియాన్ శక్తి దక్షిణ వెస్టర్న్ కమాండ్ స్థాపించిన కొత్త థింక్ ట్యాంక్ జైపూర్ రాజస్థాన్లో ఉంది. ఈ చొరవ సాయుధ దళాలు, పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాసంస్థల మధ్య సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. భారతదేశం యొక్క మొట్టమొదటి ట్రై సర్వీసెస్ స్పేస్ వ్యాయామం అంతరిక్ష అభ్యాస్ 2024 హోస్టింగ్ ఏ సంస్థచే నిర్వహించబడింది? భారతదేశం యొక్క మొట్టమొదటి ట్రై సర్వీసెస్ స్పేస్ విన్యాసం అంతరిక్ష అభ్యాస్ 2024 నువ్వు హోస్టింగ్ చేస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. ఆన్సర్ 2 రక్షణ స్పేస్ ఏజెన్సీ యొక్క అంతరిక్ష అభ్యాస్ 2024 వ్యాయామం భారతదేశం యొక్క రక్షణ సంసిద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని ఇది సూచిస్తుంది. హౌ మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఇండియన్ నేవీ కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ సీ విజిల్ 24 అలనోసైడ్ 6 గవర్నమెంట్ మినిస్టర్స్? ఆన్సర్ 2 21 భారత నౌకాదళం యొక్క శ్రీ విజిల్ 24 వ్యాయామం అనేది 6 ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో పాటు 21 సంవత్సరాలతో కూడిన సమగ్ర దేశవ్యాప్త తీర ప్రాంత రక్షణ విన్యాసం. ఈ ముఖ్యమైన భాగస్వామ్యం వివిధ వాటాదారుల మధ్య అపూర్వమైన స్థాయిని సమన్వయం మరియు సహకారాన్ని ప్రదర్శిస్తుంది. డిఆర్డిఓ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ యొక్క పరిధి ఎంత? ఆన్సర్ 1000 కిలోమీటర్లు. భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య అస్ట్రాహిన్ 2024 సంయుక్త సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ పూణేలో. భారతదేశం ఆస్ట్రేలియా మధ్య జరిగే ఉమ్మడి సైనిక విన్యాసం యొక్క 3వ ఎడిషన్ అస్ట్రాహిన్ నవంబర్ 8న పూణేలో నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నౌకాదళ స్థావరాన్ని సందర్శించడం ప్రారంభించిన సందర్భంగా ఆమెకు ఉత్సవ రక్షక గౌరవాన్ని ఎక్కడ అందించారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నౌకాదళ స్థావరాన్ని సందర్శించడం ప్రారంభించిన సందర్భంగా ఆమెకు ఉత్సవ రక్షక గౌరవాన్ని ఎక్కడ అందించారు? ఆన్సర్ ఐఎన్ఎస్ హన్సా. నావిక స్థావరానికి తన అధికారిక పర్యటనలో భాగంగా గోవాలోని డోబలియంలో ఉన్న ఐఎన్ఎస్ హంసా వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఉత్సవ రక్షక గౌరవాన్ని అందించారు. ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ IMHF 2వ ఎడిషన్ ఎక్కడ జరుగుతున్నది? ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ యొక్క 2వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ 1 న్యూఢిల్లీలో. ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ 2024ను న్యూఢిల్లీలో ప్రత్యేకంగా ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో నవంబర్ 8 మరియు 9 తేదీలలో నిర్వహించారు. 5వ భారత్ వియత్నాం యొక్క సంయుక్త సైనిక విన్యాసం విన్బ్యాక్స్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించారు? 5వ భారత్ వియత్నాం సంయుక్తంగా నిర్వహించే సైనిక విన్యాసాలను విన్బ్యాక్స్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ 2 హర్యానా. 5వ భారత్ వియత్నాం సంయుక్త సైనిక విన్యాసాలు విన్బ్యాక్స్ హర్యానాలోని అంబాలాలో నిర్వహించారు. నవంబర్ 8, 2004న భారతదేశం ప్రారంభించిన ట్రై సర్వీసెస్ సైనిక వ్యాయామం యొక్క పేరేమిటి? ఆన్సర్ పూర్వీ పహార్. నవంబర్ 8, 2004న భారతదేశం ప్రారంభించిన ట్రై సర్వీసెస్ సైనిక వ్యాయామం పూర్వీ ప్రహార్ అని దీన్ని పిలుస్తారు. ఇది 10 రోజుల సైనిక విన్యాసం. భారతదేశం యొక్క తూర్పు ఫ్రంట్ అంతటా సైనిక సంసిద్ధతను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియన్ నేవీ నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజైనేషన్ సెమినార్ స్వావలంబన్ 2024 ఎక్కడ జరిగింది? ఇండియన్ నేవీ నావల్ ఇన్నోవేషన్
అండ్ ఇండిజైనేషన్ సెమినార్ స్వావలంబన్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూ ఢిల్లీలో. నావిక ఇన్నోవేషన్ మరియు ఇండిజైనేషన్ సెమినార్ స్వావలంబన్ 2024 యొక్క 3వ ఎడిషన్ అక్టోబర్ 29న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. ఈ సెమినార్ భారత నౌకాదళంలో ఆవిష్కరణ మరియు స్వదేశీని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ సైన్యం ఉమ్మడి వ్యాయామం గరుడా శక్తి 24 సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్న భారత సైన్యం ఏది? భారతీయ సైన్యం ఉమ్మడిగా నిర్వహించే సైనిక విన్యాసం గరుడ శక్తి 24ను భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది? ఆన్సర్ ఇండోనేషియా. ఇండోనేషియాతో ఉమ్మడి వ్యాయామం గరుడ శక్తి 24 యొక్క 9వ ఎడిషన్ భారత్ సైన్యంలో పాల్గొంది. పారాషూట్ రెజిమెంట్ స్పెషల్ ఫోర్సెస్ నుండి 25 మంది సిబ్బందిని ఈ వ్యాయామం కొరకు జకార్తాకు పంపారు. నవంబర్ 1 నుంచి 12 వరకు ఇది ఇండోనేషియాలో నిర్వహించారు. భారతదేశం ఉమ్మడి స్పెషల్ ఫోర్సెస్ వ్యాయామం వజ్ర ప్రహార్ భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది? భారతదేశం ఉమ్మడి స్పెషల్ ఫోర్సెస్ వ్యాయామం వజ్ర ప్రహార్ ఏ దేశంతో కలిసి భారతదేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉమ్మడి స్పెషల్ ఫోర్సెస్ సైనిక విన్యాసం వజ్ర ప్రహార్ నవంబర్ 2 నుండి 22 వరకు యుఎస్లోని ఆర్చర్డ్ యుద్ధ శిక్షణ కేంద్రంలో నిర్వహించారు. ఇది ఫ్రెండ్స్ నవంబర్ మంత్లో జరిగిన కొన్ని ఎక్సర్సైజెస్ సైనిక విన్యాసాలు అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మీకు కనుక వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.